నేను ఒక గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన ఒక విద్యార్థి కింద నేను ఆలోచన చేసి నేను చెప్తున్నాను. అప్పుడున్నటువంటి విధానం, ఇప్పుడున్న విధానానికి చాలా చాలా వ్యత్యాసం అనేది ఉందండి. ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచి వచ్చినోడినే. అంటే స్కూలుకి ఫీజులు కట్టలేకో లేకపోతే వేరే రకమైనటువంటి ఇబ్బందులు పడి సీట్లు వచ్చినా కూడా 6,000, 4,000 లేని పరిస్థితి నుంచి వచ్చినటువంటి వ్యక్తినే కాబట్టి బాధ తెలియని వ్యక్తిని కాదు. బాధ తెలిసిన వ్యక్తిని నేను. వెస్ట్ గోదావరి తణుకు దగ్గర ఉన్నటువంటి దువ్వ గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుకున్న పర్సన్ నేను. తర్వాత తణుకులో నాకు ఇంటర్మీడియేట్‌లో సీట్ రాకపోతే మాధవరం అని జగన్నాథపురం దగ్గర అక్కడ నేను చదువుకున్న విద్యార్థిని కాబట్టి గవర్నమెంట్ సిస్టమ్ మీద, గవర్నమెంట్ స్కూల్స్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని. ఆఫ్‌కోర్స్ సబ్సిక్వెంట్‌గా నేను కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ కూడా గవర్నమెంట్ వాటిలోనే చదివాను. ఎక్కడ ప్రైవేట్ వాటిలో ఎక్కడ చదవలేదు నేను యాక్చువల్‌గా. పక్కన పెట్టి ఆఫ్‌కోర్స్ ఐఎస్‌బీ అనేది ప్రైవేట్ ఇన్స్టిట్యూట్, అక్కడ మాత్రం చదివాను నేను. పక్కన పెట్టండి అది. అంటే ఇదే గవర్నమెంట్ స్కూల్స్‌లో ఫెసిలిటీస్ ఇవ్వడం ఇంపార్టెంటే, అందులో ఎలాంటి ఇష్యూ లేదు. కానీ ఆయన మాట్లాడిన ఫ్లోలో ఉన్న బ్యాక్ ఎండ్‌లో ఉన్నటువంటి మీనింగ్‌ని కొంచెం అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అంటే నేను సపోర్ట్ చేస్తున్నానని దయచేసి అట్లా నన్ను తప్పుగా అనుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మాట తప్పు. కానీ ఈ యొక్క స్కూల్ యొక్క టీచర్స్‌కి గానీ, మేనేజ్మెంట్‌కి గానీ, ప్రిన్సిపల్స్‌కి గానీ నాన్ అకాడమిక్ వర్క్ లోడ్ ఎక్కువైపోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది మాత్రం నన్ను ఎక్కడ డిబేట్‌లో రమ్మంటే అక్కడికి వస్తాను. ఎన్ని గంటలు కావాలో అన్ని గంటలు మాట్లాడతాను. ఎందుకంటే చాలా ఒక వీడియో కూడా నేను చేశానండి స్కూల్ టీచర్స్‌కి సంబంధించి. ఎంత ఎక్స్ట్రా వర్క్ ఉంటుందంటే, ఎంత నాన్ అకాడమిక్ వర్క్ ఉంటుందంటే మనం ఇమాజిన్ కూడా చేయలేమండి రోజు. అంత భయంకరమైనటువంటి వర్క్ లోడ్ ఉంటుందండి. ఇది తప్పని నేను చెప్పను. దానికి సపరేట్‌గా ఒక స్టాఫ్‌ని పెట్టి నాన్ అకాడమిక్ వర్క్స్‌కి స్టాఫ్‌ని పెట్టినట్లయితే ఈ యొక్క ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టొచ్చు. దీన్ని గట్టిగా మనం సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ స్కూల్‌లో చదివిన విద్యార్థిగా చెప్తున్నాను నేను.